అక్కడ ఒక చర్చి ఉండేను. ఆ చర్చిలో నేను యూనివర్సిటీగా ఉన్నాను. ఆ దారిన బిడ్డలు చదువుకోవడానికి వెళ్తూ ఉంటారు అన్న పిల్లలు. అక్కడే వాళ్ళు కనుక నేను అక్కడ వెళ్ళినప్పుడు మా అక్కగారిని అన్నం చూస్తూ ఉంటాను. అయితే పరిచయం మామూలు చూస్తూ ఉంటామే కానీ నేను పలానా అట్లా ఏం తెలియదు. ఈ మధ్య కాలంలో ప్రార్థన గోపురం పరిచర్య ద్వారా అలాగే టౌన్ యూనియన్లో మరి మేము సభ్యులుగా ఉన్నదాన్ని బట్టి అన్నగారితో మరి ఎక్కువ పరిచయం ఉండడం జరిగింది. దాదాపుగా 25 సంవత్సరాలుగా నేను చూస్తూనే ఉన్నాను. మరి ఈ రాత్రి ఇక్కడ వాక్యం అందించడానికి అవకాశం ఇచ్చినటువంటి అన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు, అక్కయ్య గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని సేవలో వారు చాలా సీనియర్ సేవకులు. మరి వారి నోటి నుండి పరిశుద్ధాత్మ దేవుడు పలికించిన వందలాది సందేశాలు మీరు విన్నారు. వందలాది సందేశాలు మీరు విన్నారు. అనేక కూటాలు, కూటం సేవ అంటే ఒక ఆదివారమే కాదుగా మిగతా అనేక కూటాలలో వందలాది ప్రసంగాలు విన్న అనుభవం మీకుంది. అంత మాత్రమే కాదు, నేను నిలబడినటువంటి ఈ వేదిక మీద అనేక మంది పరిశుద్ధులు కూడా దేవుని వాక్యాన్ని అందించారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఒకవేళ మీకు అలవాటు అంటే హల్లెలూయా చెప్పవచ్చు, లేదంటే మౌనంగానైనా ప్రభువును స్తుతించవచ్చు. చిన్న పల్లవి నేను పాడేసి వెంటనే వాక్య సందేశంలోనికి వెళ్తాను. ఒక చిన్న పల్లవి శరణని వేడేదా కరుణామయని శరణని వేడేదా కరుణామయని రెక్కల చాటులనే దాజెదా నిరతము నాకు నివాసము నీవే. శరణని వేడెదా కరుణామయని నాకు విరోధముగా పలు విధముల ఆయుధములు రూపించిరిపులు. నాకు విరోధముగా పలు విధముల ఆయుధములు రూపించిరిపులు. అన్నిటిలో ఒక ఆయుధమైనను, అన్నిటిలో ఒక ఆయుధమైనను వర్ధిల్లదు నీ కృపలను గావగా. శరణని వేడెదా కరుణామయుడా నన్ను చీల్చగోరు చూపెను దండు వరదవలే భీకరముగరాగా. నన్ను చీల్చగోరు చూపెను దండు వరదవలే భీకరముగరాగా. అమ్మ కమ్మని నీ వడిలో, అమ్మ కమ్మని నీ వడిలో నెమ్మది నుండు చూవదిగెదనయ్యా. శరణని వేడెదా కరుణామయని రెక్కల చాటులనే దాగెదా నిరతము నాకు నివాసము నీవే. శరణని వేడెదా కరుణామయుడా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగే అన్నయ్య గారి యొక్క పరిచయం అలాగా ప్రారంభమై నేను దేవుని సేవ చేస్తున్నాను. కానీ అంతకంటే ముందు
హోటల్లో నేను ఒక వంట మాస్టర్గా చేశాను. అంటే వంట మాస్టర్ అంటే కొంచెం బాగా అంటే స్టార్ హోటల్ రేంజ్లో నేను ఒక 20 సంవత్సరాలు 3 స్టార్ హోటల్లో చెఫ్గా చేసిన అనుభవం ఉంది. అయితే మా బావగారి హోటల్ నడుపుకోవాలి, చిన్న పాయింట్ పెట్టుకోవాలంటే 60 అడుగుల రోడ్లో సత్యం థియేటర్ ఎదురు పుల్కా పాయింట్ పెట్టించాం మా బావగారి ద్వారా. అయితే అప్పుడు ఈవినింగ్ టైం అన్నగారు పుల్కా కోసం వచ్చేవారు, ఒక 2 పుల్కా తీసుకొని వెళ్ళేవారు. అట్లా డీప్గా ఎప్పుడు మేము మాట్లాడుకోలేదు, కానీ తరచుగా అయితే చూస్తాము. ప్రతిరోజు మార్చి రోజు పుల్కాలు తీసుకొని వెళ్తూ ఉండేవారు. అలాగా మా యొక్క పరిచయం ఇలాగ కొనసాగింది. మరి ఈరోజు ఇంత మంచి అవకాశం దేవుని మహాకృపను బట్టి ప్రభు ఇచ్చారు. రండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక మాటను మనం చదువుకొని కొంచెం మనం ధ్యానించుకొని ఆ క్రమంలో ముందుకు వెళదాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొత్త నిబంధన విభాగము అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని నేను చదువుతాను. మూల వాక్యం కనుక మరి ఆ తర్వాత వచనాలు అవకాశాన్ని బట్టి మీరు చదవడానికి ప్రయత్నం చేతురు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి బైబిల్ గ్రంథం ఉన్నవారు చూడండి, లేనివారు శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు నాయన. ఈ యొక్క 700 నీ దాసులు తండ్రి, నీ దీనదాసులు మరి ఆశీర్వాదం గారి ద్వారా ఇక్కడ మీరు జరిగిస్తున్నటువంటి ఈ గొప్ప పరిచర్యను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం నాయన. మరి ఈ పరిశుద్ధ వేదిక మీద అనేక మంది పరిశుద్ధులు, అలాగే నీ దాసులు నాయన, నీ దీనదాసులు అనేక ప్రసంగాల ద్వారా సంఘాన్ని బలపరిచారు. అయితే ఈ రాత్రి వేళ అల్పుడనైనా నేను కూడా మరి నీ పరిశుద్ధుల ఎదుట నీ వాక్యాన్ని పంచుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకై నీ వందనాలు చెల్లిస్తూ తండ్రి నాయన, చదవబడిన వాక్యములో నుండి నాతో మా అందరితో మీరు మాట్లాడమని అయ్యా, నీ వాక్యం మీరు విరచి మాకు వడ్డించండి నాయన. 5 రొట్టెలు 2 చేపలు నాయన. అయ్యా, మీరు రొట్టెలు విరిచినప్పుడు వారు తిని నాయన అనేకులు తిని తృప్తి పొందారు. వాక్యమని నీ జీవాహారాన్ని మా కొరకు విరిచి వడ్డించి మమ్మల్ని తృప్తిపరచమని నీ స్వరము కొరకు, నీ వాక్కు కొరకు ఎదురు చూస్తూ యేసయ్య పరిశుద్ధ నామములోని వేడుచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగము ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు రాశాడని మనకందరికీ తెలుసు. అయితే ఈ చదవబడినటువంటి వాక్యాన్ని మనం గమనించి చూసినట్లయితే ఈ లేఖనాన్ని మనం ఒక్కొక్క ముక్క వెలుచుకొని మనం ధ్యానించగలిగితే అనేక విషయాలు మనకు ప్రత్యక్షపరచబడుతున్నాయి. మొట్టమొదటిగా పౌలు ఏమంటున్నాడంటే దినములు చెడ్డవి అన్నాడు. ఏంటి? మొదట దినములు చెడ్డవి అన్నాడు. ఎందుకు దినములు చెడ్డవయ్యాయి? కారణం ఏంటి? ఏ కారణాన్ని బట్టి దినాలు చెడ్డగా మారిపోయాయి? మన కొంచెం చిన్నతనం ఒక 20 ఏళ్ళు 15 ఏళ్ళు మనం వెనక్కి వెళితే, మనం ప్రయాణం చేస్తూ వెళ్తున్నాం అనుకోండి, మన తల్లిదండ్రులు మనకి జాగ్రత్తలు చెప్తారు.
చదువుకునే పిల్లలకు కానీ మనం వెళ్తున్నాం, మరి వెళ్ళిన చోట జాగ్రత్త, పరిస్థితులు ఎలా ఉంటాయో అని జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. ఎందుకు అనంటే పరిస్థితులు బాగలేవు కాబట్టి. ఇక్కడ పౌలు అంటున్నాడు దినములు చెడ్డవి అని చెబుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినాలు ఎందుకు చెడ్డవయ్యాయి అనడానికి చాలా కారణాలు మనం చూడవచ్చు, కానీ ఒక 2-3 చెప్పడానికి నేను ఇష్టపడతాను. మొట్టమొదట దినములు చెడ్డవి ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదట మీరు అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలోనికి మనము రాగలిగితే అక్కడ కారణాన్ని చెబుతూ ఉన్నాడు. దయచేసి 2వ పత్రిక, పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని దయచేసి చదవండి. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 3:1. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఓ తిమోతి, అంత్య దినాలలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చును అన్నాడు. అంటే మనం ఉంటున్నది కడవరి దినాలు, మనం ఉంటున్నది అంత్య దినాలు, చిట్ట చివరి కాలం. దాదాపుగా దేవుడు మానవుడిని చేసి 6000 ఏండ్లు అవుతుంది. అంటే యేసు ప్రభువు వారు రాకముందు 4000 ఏండ్లు, ఆయన వచ్చిన తర్వాత 2000 ఏండ్లు దాటింది. కాబట్టి 2000 ఏండ్ల నాడే ప్రభు ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పినటువంటి దేవుడు ఆ రోజే మరి భక్తులు ప్రవక్తలు ఇవి అంత్య దినాలు అని అప్పుడే చెప్పారు 2000 ఏండ్ల నాడు. అయితే మనం అంటున్నది ఈ దినాలు ప్రస్తుతానికి అంత్య దినాలు కనుక ఈ దినాలన్నీ కూడా ఏమన్నాడంటే అపాయకరమైనటువంటి కాలములు అన్నాడు ప్రారంభ వచనం. అయితే దినములు చెడ్డవి అన్నాడు కదా, ఎందుకు చెడ్డవి? ఈ అంత్య దినాలు, ఈ కాలాలు ఎందుకు బాగలేవు అని అంటే పరిస్థితులను గురించి పౌలు తిమోతికి చెబుతూ ఉన్నాడు. చాలా విషయాలు చెప్పాడు, కానీ ఒక్కొక్కటి అన్ని మనం ఒక్కొక్క 2-3 విషయాలు చెప్తాం. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అపవాదకులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. కనుక ఈ చెడ్డ దినాలలో విశ్వాసుల యొక్క పరిస్థితి, రక్షణ పొందిన వారి యొక్క పరిస్థితి, లేక లోకము యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అని అంటే తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి కాలంలో మనం ఉన్నాము. కాబట్టి దినాలు చెడ్డవి, బాగలేవు రోజులు. ఒకప్పుడు తల్లిదండ్రుల మాటను పిల్లలు వినేవాళ్ళు, ఇప్పుడు అసలు వినట్లేదు. ప్రతి ఒక్కరు యవనస్తురాలు సొంత అభిప్రాయాలు ఏర్పరచుకొని మాకేదో లోకం అంతా తెలిసిపోయినట్టు, మాకంతా జ్ఞానం తెలిసినట్టుగా తల్లిదండ్రులకు అవిధేయులైపోతూ ఉన్నారు. ఆ తరంలో మనం బ్రతుకుతున్నాం. ఆ తర్వాత కృతజ్ఞత లేని వారు అపవిత్రులు అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకా 4వ వచనం ఏమన్నాడు? దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువ ప్రేమించేవారు. ఈ అంత్య దినాలలో దేవుడి కంటే నా సుఖమే ఎక్కువ, నేను బాగుంటే చాలు, నా శరీరం బాగుంటే చాలు, దేవుడు ఏముంది పక్కన పెట్టేద్దాం అనేటువంటి తరంలో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఇవి చెడ్డ దినాలు అన్నాడు. 4వ వచనం క్రింద 5వ వచనం ఏమంటాడంటే, పైకి భక్తి గల వారి వలె ఉండి ఏమంటున్నాడంట, దాని శక్తిని ఆశ్రయించని వారు ఉన్నారు అన్నాడు. అంటే పైకి చాలా భక్తిగా కనబడుతున్నారు, కానీ లోపల తొంగి చూస్తే భక్తిహీనత. అంటే వేసుకున్న డ్రెస్ బాగుంటుంది, చెబుతున్నటువంటి వందనాలు బాగానే ఉన్నాయి, దేవుని బిడ్డలారా అంతరంగంలో మరి భక్తిహీనత ఈ అంత్య దినాల్లో అనేకులలో ఉన్నది అని పౌలు చెప్తున్నాడు. కాబట్టి దినములు చెడ్డవి. దినములు ఎందుకు చెడ్డవి అంటే 2వ తిమోతికి రాసిన పౌలు రాసిన 2వ పత్రిక 3:1 అన్నాడు, ఈ కారణాలను బట్టి ఈ దినాలు చెడ్డవి. ఇది మొదటి కారణం. రెండవది, దినములు ఎందుకు చెడ్డవి అని మనం ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఒకసారి చూడండి. దేవుని యందు ప్రియమైన వారలారా, మరి
ఏమంటున్నాడంటే, ఉత్సహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ఇంకొక కారణం ఏంటంటే, ఈ అంత్య దినాలలో అపవాది చాలా ఉధృతంగా పనిచేస్తున్నాడు కాబట్టి దినాలు బాగలేదు. ఏమనుకుంటున్నాడంట? తనకు సమయము కొంచెమేనని అపవాది తాను తెలుసుకున్నాడు. ఇంకా సమయం లేదు, నేను ఇదివరకు ఉన్నట్లుగా నేను ఉండడానికి నాకు టైం సరిపోదు. 6000 ఏళ్ళ మానవ చరిత్రలో మనిషిని నేను ఎంతగానో నా ఇష్టం వచ్చినట్టు నేను వాడుకున్నాను, ఆడుకున్నాను, పాపంలో పడేశాను. ఇక సమయం చాలా దగ్గర పడిపోయింది, నా సింహాసనము కూలిపోయే సమయం దగ్గర పడిందని వాడు తెలుసుకున్నాడు. బహు క్రోధముగా అపవాది మనుషుల మధ్యకి దిగి వచ్చాడు. ఎందుకన్నాడు? అక్కడ కారణం ఏం చెప్పాడు దేవుడు? ఏ కారణాన్ని బట్టి వాడు క్రోధము గలవాడే దిగి వచ్చాడు? తనకు సమయము కొంచెమే అని గ్రహించాడు, తెలుసుకున్నాడు. అందుకే దేవుని బిడ్డలారా, మరి అపవాదికి అర్థమైపోయింది, ఎదుగో నా సమయం దగ్గర పడిపోయింది, నా సింహాసనం కూలిపోబోతుంది, ఎదుగో యుగాలు నా కొరకు సిద్ధపరిచిన అగ్నిగుండంలో పడబోతున్నాను అని అపవాది గ్రహించి దిగి వచ్చేసి క్రోధము గలవాడై మానవ జాతంతటిని పాడు చేస్తా ఉన్నాడు. కనుక అపవాది ఉధృతంగా పనిచేస్తున్నటువంటి కాలం ఇది. కాబట్టి దినాలు బాగలేవు, చెడ్డవి. కనుక భక్తి జీవితం బాగలేదు కాబట్టి దినాలు బాగలేవు. రెండవది, అపవాది తనకు సమయం కొంచెముగా ఉన్నదని గ్రహించి వాడు ఉధృతంగా పనిచేస్తున్నటువంటి కాలము కాబట్టి దినములు చెడ్డవి. ఇంకొక కారణం ఏంటంటే, మన ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా శిష్యులతో చెప్పాడు కదా ఒక మాట, ప్రభువా నీ రాకడకి సూచనలు ఏంటి అంటే, ఆ సూచనలో ఒకటి కూడా మంచి చెప్పలే. 24వ అధ్యాయం మత్తయి సువార్తలో, అయ్యా నువ్వు వచ్చేటప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అని శిష్యులు అడిగితే, శిష్యులకి యేసు ప్రభు వారు చెబుతున్నటువంటి మాట మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటాడంటే, యేసు వారితో ఇట్లనెను, ఎవడునో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి యొక్క రాకడ సమయంలో, అదే అంత్య దినాలలో అనేకులు నేనే క్రీస్తునని చెప్పి, చాలా మంది మనకు తెలియదు కానీ బయట లోకంలో ప్రపంచ దేశాలలో చాలా మంది నేనే క్రీస్తుని, నేనే దేవుడు అని కొత్తగా బోధలు పుట్టించుకొని బైబిల్ రాసుకొని చెప్పుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఏమని చెప్పాడు? అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారాలను గూర్చి వినబోదురు. అంత్య దినాలలో ఇదొక సూచన. యుద్ధ సమాచారాలను మీరు వింటారు. అవును కదండి, మనం వింటున్నాం. గత 2 సంవత్సరాలుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి మనం వింటున్నాం, టెలివిజన్లో చూస్తున్నాం. రీసెంట్గా మరి కొంచెం ముందుకు వెళ్తే మరి అమెరికా ఇరాక్ మీద చేసినటువంటి యుద్ధం, ప్రస్తుత కాలం ఇజ్రాయెల్ అలాగే అమెరికా కలిసి మరి ఇరాన్తో జరుగుతున్నటువంటి యుద్ధం. కాబట్టి చాలా చోట్ల యుద్ధ వాతావరణం కమ్ముకొని ఉన్నది ఈ అంత్య దినాలు. అందుకని యుద్ధాలు జరుగుతున్నటువంటి కాలము కాబట్టి దినములు అంతగా బాగలేవు, క్షేమకరంగా లేవు. ఆ తర్వాత జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము అన్నాడు 24:8 మత్తయి సువార్త. కనుక అనేకులు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపుతారు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ఏం చేయబడతారట? ద్వేషింపబడతారు. అన్యాయంగా మనం సువార్త చెప్పడానికి వెళ్తే అన్యాయంగా మనల్ని దూషిస్తారు, ద్వేషించేటువంటి కాలంలో మనం ఉన్నాం. ఇది
ప్రస్తుత పరిస్థితి. యేసు ప్రభు వారు చాలా త్వరగా రాబోతున్నాడని మనకి అర్థమవుతుంది. కనుక ఇది ఒక కారణం. ఈ అంత్య దినాలలో యుద్ధాలు ఒక ప్రాంతంలో, ఇంకొక ప్రాంతంలో కరువులు, ఇంకొక ప్రాంతంలో భూకంపాలు, ఇంకొక ప్రాంతంలో క్రీస్తు ఒకరు ఉంటే నేనే అని చెప్పుకునేటువంటి బోధకులు ఎంతో మంది బయలుదేరారు. ఈ దినాలు ఉన్నాయి కాబట్టి దినములు బాగలేవు, వాతావరణ పరిస్థితులు. ఇంకొక మాట చెప్పి ముందుకు వెళ్తాను ఏంటంటే, ఈ అంత్య దినాలలో అనేకులు విశ్వాస భ్రష్టులు అవుతారని కూడా చెప్పాడు కదా. అంత్య దినాలలో అనేకులు ఏమవుతారు? విశ్వాస భ్రష్టులు. విశ్వాస భ్రష్టుడు అంటే అర్థం ఏంటి? పదవీ భ్రష్టుడు అంటే పదవి నుండి తొలగిపోయిన వాడు పదవీ భ్రష్టుడు. విశ్వాస భ్రష్టుడు అంటే విశ్వాసము నుండి తొలగిపోయినటువంటి వాడు. కనుక చాలా మంది విశ్వాసముతో యాత్రను ఆరంభించి దేవుణ్ణి బైబిల్ని పక్కన పెట్టేసి మరి విశ్వాస భ్రష్టులైపోయినటువంటి అనేకులు విశ్వాసమును విడిచిపెట్టి లోకంలో కలుస్తున్నటువంటి తరంలో మనం బ్రతుకుతున్నాము. ఇదే విషయాన్ని మొదటి పత్రిక పౌలు తిమోతితో చెప్తాడు. దేవుని బిడ్డలారా 4:2 ఏమంటాడు అనంటే, వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యం ఉంచి ఏమవుతారంట? విశ్వాస భ్రష్టులు అవుతారని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. మొదటి తిమోతి పత్రిక మరి 4:2 నేను చదివాను. కనుక దేవుని యందు ప్రియమైన వారులారా, పరిస్థితి ఈ విధంగా ఉంది. ఈ అంత్య దినాలలో దినాలు చెడ్డవి, అపవాది తనకు సమయం కొంచెముగా ఉన్నదని వాడు పనిచేస్తూ ఉన్నాడు. అనేకులు విశ్వాస భ్రష్టులు అయిపోతున్నారు. అక్కడక్కడ భూకంపాలు జరుగుతున్న యుద్ధ సమాచారాలను మనము వింటూ ఉన్నాం. కాబట్టి దినాలు చెడ్డవి. ఇది మొదటి కారణం. దినములు చెడ్డవి. ఇది మనము గ్రహించాలి. కాబట్టి దినములు చెడ్డవి కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, మీరు సమయమును పోనీయక అన్నాడు. మన మూల వాక్యంలో అదే కదా చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక 5:15 ఏమన్నాడంటే, మీరు సమయమును పోనీయక అన్నాడు. దినములు చెడ్డవి అని మనకు అర్థమవుతుంది, తెలిసిపోతూ ఉంది. అయితే ఈ సమయంలో మనము చేయవలసినటువంటి పని ఏంటంటే, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మనం ఏం చేయాలంట? జాగ్రత్తగా చూచుకున్నట్టు. 17వ వచనం ఏమంటాడంటే, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. దేవుని చిత్తాన్ని మనము గ్రహించాలి. దేవుని యొక్క చిత్తం ఏంటంటే, దేవుని బిడ్డలారా మనము అజ్ఞానులుగా ఉండవద్దు. దేవుని యొక్క చిత్తం ఏంటంటే, మనము జ్ఞానుల వలె ఉండాలి. దేవుని యొక్క చిత్తం ఏమిటి అని అంటే, సమయాన్ని మనము ఏం చేయాలి? సద్వినియోగము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయమును మనము పోనీయకూడదు. ఇది ఒక దేవుని చిత్తం. ఈ అంత్య దినాలు ఇలా ఉన్నాయి కాబట్టి క్రీస్తునందున్నటువంటి మనం, యేసు క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడినటువంటి మనము సమయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. సమయము గురించి, సమయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ విషయాన్ని భక్తులు ప్రార్థన చేశారు. ప్రభువా, సమయాన్ని తెలుసుకోవాలని ఇష్టపడ్డారు. ఉదాహరణకి మన పితరుడైనటువంటి దావీదు 39వ కీర్తనలో ఈ ప్రార్థన చేశాడు. రండి నాతో కలిసి 39వ కీర్తనలో దావీదు యొక్క ప్రార్థనను మనం ఒకసారి చూద్దాం. దేవుని యందు ప్రియమైన వారులారా, 39వ కీర్తన 4వ వచనాన్ని తొందరగా చదువుకుందాం. త్వరగా చదవండి ఒకరు. యెహోవా, నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా అంతం ఎలా ఉంటది, నా యొక్క దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపయ్యా. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. దావీదు గారు తెలుసుకొని ఏం చేస్తారు? ఏమి లేదండి, 4 రాళ్ళు వెనకేసుకుంటానంటాడా? ఎంతో చెప్పు ప్రభు అని ప్రార్థన చేశాడు.
దావీదు నువ్వు గట్టిగా 10 ఏళ్ళు బతుకుతావయ్యా అన్నాడు దేవుడు. అప్పుడు దావీదు ఎందుకు అడిగినట్టు ఏం చేస్తావయ్యా అంటే, ఏం లేదండి నా ఆయుష్ తెలిసింది కాబట్టి 4 రాళ్ళు వెనకేసుకొని నా పిల్లలకి ఆస్తులు సమకూర్చి ఆ తర్వాత వెళ్తానంటాడా? కారణం ఏంటి? సమయాన్ని పోనీయొద్దు, సమయం యొక్క విలువేంటో నేను తెలుసుకోవాలి. మరి తెలుసుకొని ఏం చేస్తాం? 92వ కీర్తనలో దావీదు కూడా ఈ ప్రార్థన చేయలేదు. రండి దేవుని బిడ్డలారా, 92వ కీర్తనలో దావీదు దయచేసి 90వ కీర్తన క్షమించాలి, దయచేసి చూడండి. 90వ కీర్తన 12వ వచనంలో ఏమంటున్నాడంటే, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అన్నాడు. దినాలు నా ఆయుష్ తెలుపు అని దావీదు అన్నాడు. రోజులు లెక్క పెట్టుకోవడం నాకు నేర్పించండి. రోజులు లెక్క పెట్టుకోవడానికి ఏం కావాలంట? ఏం కావాలి? జ్ఞాన హృదయము కావాలి. జ్ఞాన హృదయం గలవాడు ఎంతవరకు నా ఆయుష్ ఎన్ని రోజులు అయింది, ఇక నేను ఎంతకాలం బ్రతుకుతానని లెక్కేసుకుంటుంటా. ఎందుకు? నిలవరమైన నివాసం మనకి భూమి మీద లేదు అని మనం ఎన్నో ప్రసంగాలు విన్నాం. కనుక జ్ఞాన హృదయము ఏంటి అని అంటే దినములను లెక్క పెట్టుకోవడం. అవునండి, దినములు లెక్క పెట్టుకొని ఆయుష్ తెలుసుకొని ఏం చేస్తావయ్యా దావీదు అని అంటే, దావీదు గారు అంటారు, దేవుని బిడ్డలారా, మరి ఆయుష్ తెలుసుకొని ఏం చేస్తాం? సాధారణంగా లోకంలో ఉండే వాళ్ళైతే ఇంకేదైనా ప్రయత్నాలు చేయొచ్చేమో, ధనము కోసమో, లేకపోతే ఇంకా చేయాల్సిన పనులు ఏమన్నా ఉంటే లోకపరమైన, ఇల్లు కట్టుకోకపోతే కట్టేద్దాం, పిల్లలు పెళ్లిళ్ళు చేద్దాం, త్వరగా పెళ్లిళ్ళు చేసేద్దాం, పిల్లలకి ఉద్యోగాలు రాకపోతే ఉద్యోగ ప్రయత్నాలు చేద్దాం. ఈ లోకపరంగా తొందరగా ఆయుష్ దగ్గర పడుతుంది కాబట్టి ఒక బిడ్డలు సెటిల్ చేద్దామని అనుకొని ఉండవచ్చు ఈ లోకంలో ఉండే తల్లి. కానీ దావీదు అయితే ఎందుకయ్యా అని అంటే, దావీదు అంటాడు, ఇంతవరకు నా జీవితం ఎలాగో నడిచింది. ఒకవేళ దేవుడు చెప్పాడు అనుకోండి దావీదుతో, దావీదు 5 ఏళ్ళే బ్రతుకుతావని దావీదుతో అంటే, దావీదు ఈ 5 సంవత్సరాలు దేవునితో ఎలా బ్రతకాలి, ఉన్నటువంటి 5 ఏళ్లలో నా ప్రార్థనా జీవితం ఎంత పెంచుకోవాలి, నేను దేవుని యొక్క లేఖనాలను మరెక్కువగా ధ్యానించాలని దావీదు అంటాడనమాట. ఆయుష్ తెలుసుకొని ఏం చేస్తావంటే, మరెక్కువగా నేను దేవునికి దగ్గర అవుతానని అంటాడు దావీదు యొక్క తీర్మానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కనుక దినములు చెడ్డవి కనుక మనము ఏం చేయొద్దు? సమయమును చెప్పండి, సమయమును పోనీయవద్దు, టైం పాస్ చేయొద్దు. చాలా మంది టైం పాస్ చేస్తా ఉన్నారు ఈ అంత దినాల్లో. మన ట్రైన్లో ప్రయాణించేటప్పుడు టైం పాస్ బఠానీలు అంటుంటారు కదా. బఠానీలు అమ్ముకునేటప్పుడు ఏమంటారు? బఠానీలు, టైం పాస్ బఠానీలు. ఏంటండి అంటే, ఒక 10 రూపాయలు కానీ మీరు బఠానీలు కొనుక్కున్నారనుకోండి, ఒక్కొక్కటి నోట్లు వేసుకొని అది నవిలి నవలగా పళ్ళు మరి అడిగిపోయిన వాళ్ళకి ఇంకా లేటుగా రావడం. నువ్వు ఇవి నవ్వులుతున్న కొలది ఇవి తొందరగా నలిగిపోవు. నోట్లేసుకొని నవ్వుతూ ఉంటే ఇవన్నీ అయిపోయేలోపు నువ్వు దిగే స్టేషన్ వస్తుంది, ఈలోపు నీకు టైం పాస్ అవుతుంది, బోరు కొట్టదు అని ఏదో వ్యాపారాన్ని అమ్ముకోవడం కోసం వాళ్ళు అలా చెబుతూ ఉంటారు. కనుక చాలా మంది పుస్తకాలు ఎందుకు చదువుతున్నాం? విజ్ఞానం కోసం కాదు, టైం పాస్ కోసం. మొబైల్ ఎందుకు చూస్తున్నాం? ఏదైనా మంచి వాక్యం నేర్చుకుందామని కాదు, టైం పాస్ చేయడం కోసం. దేవుని బిడ్డలారా, క్రైస్తవునికి లేక దేవుని బిడ్డలమైనటువంటి మనకి టైం పాస్ చేయడం అనేది ఘోరమైన తప్పిదం, పాపం అన్నమాట. కనుక టైం పాస్ అనేది మనము చేయకూడదు. సమయాన్ని వ్యర్థంగా మనం పోనీయకూడదు. 1,00,000 రూపాయలు మన దగ్గర ఉంటే ఎంత జాగ్రత్తగా వాడతాం. ఒకరోజు మనకు సమయం ఉంటే అంతకంటే విలువగా మనం దానిని వాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో మనం ఎక్కువ గడపడానికి సమయాన్ని మనం వెచ్చించాలి. అందుకే పౌలు అంటున్నాడు, ఇదిగో ఎఫెసీ సంఘమా, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక ఏం చేసుకోండి? సద్వినియోగం చేసుకోవాలి. కనుక మనం సమయం ఎంత వ్యర్థమవుతుందో
మనము పరీక్షించుకోవాలి, ఆలోచన చేయాలి. అయితే దేవుని యందు ప్రియమైన వారు, ఈ యొక్క సమయం సద్వినియోగం కావాలంటే మనమేం చేయాలి? ఏం చేస్తే మనకు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ఆయుష్కాలం జాగ్రత్తగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది? ఒక్కొక్కరికి దేవుడు ఒక్కో సమయాన్ని, కాలాన్ని దేవుడు నిర్ణయిస్తాడు. దేవుని ప్రణాళికను బట్టి మన భక్తి జీవితాన్ని దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అయితే ఏం చేస్తే సమయం ఉపయోగకరంగా ఉంటుంది? ఏం చేస్తే మన జీవితంలో సమయం సద్వినియోగం అవుతుందో మనము నేర్చుకొని ఈ రాత్రి వేళ జ్ఞానులం అవుదాం. సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడే జ్ఞాని అన్నాడు అక్కడ 5:15. కనుక మరి సమయం యొక్క విలువను మనం తెలుసుకోవాలి. ఏం చేస్తే సద్వినియోగం అవుతుంది అని అంటే 2-3 విషయాలు త్వరగా చెప్పేసి నేను ముగించుకుంటాను. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడిచ్చినటువంటి ఈ సమయం సద్వినియోగం కావాలి అని అంటే మొట్టమొదటి విషయం రండి, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదవడానికి ఇష్టపడదాం. 5:20 చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:20 మనం ఒకసారి చదువుకుందాం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలుకొనుచున్నాను. సమయం సద్వినియోగం కావాలంటే నా జీవితంలో లేక మనందరి జీవితాలలో సమయం సద్వినియోగం కావాలంటే మనము దేవునితో ఎలా ఉండాలంట? చెప్పండి, ఎలా ఉండాలి? మనం దేవునితో సమాధానంగా ఉండాలి. అప్పుడు మీకు ఒక ప్రశ్న వస్తుంది, ఏంటండి దేవునితో సమాధానం పడకుండానే మేము రక్షణ పొందామనుకుంటున్నారా? దేవునితో సమాధానం పడకుండానే మేము బాప్తిస్మాలకు వచ్చామా? దేవునితో సమాధానం లేకుండానే సంఘంలో మేము కొనసాగుతున్నామా అనే ప్రశ్న సాధారణంగా మనకు రావచ్చు. కానీ దేవుని బిడ్డలారా, దేవునితో సమాధాన పడాల్సింది అన్యులు, రక్షణ లేని వారు, పాపములో ఉన్నవారు, విగ్రహారాధనలో ఉన్నవారు దేవునితో సమాధాన పడాలి. కానీ ఎన్ని సంవత్సరాలు భక్తి చేసుకుని 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు రక్షణ పొంది భక్తి చేస్తూ ఈరోజు కొత్తగా మీరు దేవునితో సమాధాన పడండి అంటే మేము ఎలా ఒప్పుకుంటామండి అనుకోవడం ఉండవచ్చు, మనసులో రావచ్చు. ఆ ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. మీరు దేవునితో సమాధాన పడండి అని దేవుడు చెబుతున్నది ఎవరికి అంటే కొరింథీ సంఘానికి చెప్పాడు. ఏ పత్రికలో చెప్పాడంటే 2వ పత్రికలో చెప్పాడు. అసలు మొదటి పత్రిక ప్రారంభంలోనే అసలు కొరింథీ సంఘాన్ని దేవుడు ఎంతో మెచ్చుకున్నాడు. దేవుని సంఘము అనగా నిర్వచనం చెప్పాడు. దేవుని సంఘము అనగా పరిశుద్ధులు అన్నాడు. దేవుని సంఘము అనగా ప్రార్థించేవారు అన్నాడు. ఈ సంఘములో దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు మీరు ఎదురు చూశారు. మీకు తెలిసి మాట ఎన్నోసార్లు మీరు విన్నారు. అయినా ఊరక జస్ట్ ఒక మాట చెప్పి ముందుకు వెళ్తానండి. రండి నాతో కలిసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక నేనే చదువుతున్నాను. 5వ వచనం. 4 అంటాడు, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయనలో మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైంది కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అన్నాడు. ఇది కొరింథీ సంఘం యొక్క స్టేటస్. యేసు క్రీస్తును గూర్చిన జ్ఞానం వారికి స్థిరపరచబడింది. ఏ కృపావరంలో లోపము లేదు. సంఘంలో ఎన్నో కృపావరాలు ఉన్నాయి కదా. స్వస్థపరిచే వరము, భాషలకు అర్థం చెప్పే వరం, భాషలు మాట్లాడే వరం, బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము, ఆత్మల వివేచన, 9 కృపావరాలు ఉన్నాయి కదా. ఈ వరాల్లో ఏదైనా మీరు
చూడండి, కొరింథీ సంఘాన్ని చూడగానే పుష్కలంగా 9 వరాలు కనబడతాయి. భాషలు మాట్లాడేవాళ్ళు ఉంటారు, అర్థం చెప్పేవాళ్ళు ఉంటారు. విశ్వాస బలం ఉంటుంది, స్వస్థతలు, విశ్వాసాలని ప్రార్థన చేస్తే చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి లేచేటువంటి అనుభవం కొరింథీ సంఘానికి ఉంది. ఇంత గొప్ప వరాలు కలిగి యేసు క్రీస్తు ప్రత్యక్షత వరకు ఎదురు చూస్తున్నాడు. యేసయ్య వచ్చేస్తే ఇక రివ్వున ఎగిరి ఆయన మధ్యాకాశానికి వస్తే ఇక నేను వెళ్ళిపోతాను యేసయ్యతో, ఇక యుగయుగాలు ప్రభుతో ఉంటాను అని ఎదురు చూస్తున్నటువంటి కొరింథీ సంఘాన్ని 2వ పత్రికలోకి వచ్చేసరికి ఒక బాంబు వేశాడు పౌలు. మొదటి పత్రిక అన్ని విషయాలు చెప్పి పొగిడి మీరు గొప్పవారు అది ఇది అన్నాడు. 2వ పత్రిక 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి మీరు దేవునితో సమాధాన పడండి. ఎంతన్నా పౌలన్నా బాంబు వేసావు మా జీవితంలో అంటే సమాధానం లేకుండానే వరాలని పనిచేసాయా? సమాధానం లేకుండానే క్రీస్తుని గురించిన జ్ఞానం మాలో ఉందా? దేవుని బిడ్డలారా, అంటే చాలా మన జీవితాలలో ఒక విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు బయట సమాజానికి అన్యోన్యంగా ఉంటారు, కానీ ఇంట్లో యుద్ధాలు ఉంటాయి, సాధారణంగా ఉంటాయి. అలాగే దేవుని యొక్క సంఘము కూడా బయట మనం చూడడానికి అంత చక్కగా ఉన్నాం, కానీ దేవునితో మనకు ఉన్నటువంటి సమాధానము చాలా సందర్భాలలో మిస్ అయిపోతుంది. దేవుడు పక్కకి వెళ్తున్నాడు. చాలాసార్లు దేవుడు మనల్ని కూర్చి అలుగుతున్నాడు, ఇదిగో నీతో నా గొడవ వచ్చేసింది బాబు, ఎందుకయ్యా అంటే పలాంది చేయొద్దంటే నువ్వు చేసావు అని దేవుడు అనేక సార్లు మనతో మరి మన విషయమై బాధపడుతున్నాడు. కనుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:20 అంటున్నాడు, ఇదిగో మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మేమును బ్రతిమాలుచున్నాం. దేవునితో సమాధానము లోకానికి అవసరమే, నేను కాదనట్లేదు. అన్యులకు అవసరమో, విగ్రహారాధికులకు అవసరమో. దేవునితో సమాధాన పడితేనే పరలోక రాజ్యం. కానీ దేవుని సంఘములో ఉన్నటువంటి మనము కూడా ఎల్లప్పుడూ మన యొక్క సమాధానాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి. దేవునితో నాకున్నటువంటి బంధము ఉందా లేదా అని మనము పరీక్షించుకుంటూ ఉండాలి. కనుక దినములు చెడ్డవి కాబట్టి సమయాన్ని పోనీయక మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. మన జీవితంలో దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలము లేక దేవుడిచ్చినటువంటి సమయం సద్వినియోగం కావాలి అని అంటే మొట్టమొదటి దేవునితో మనకి ఏముండాలండి? సమాధానం ఉండాలి. ఎప్పటికప్పుడు మనము పరీక్షించుకోవాలి. ప్రతి నిత్యము విశ్వాసులముగా మన ముందు ఉన్నటువంటి బాధ్యత అన్నమాట. ఇది మొదటి విషయం. సమయం సద్వినియోగంగా ఉండాలి అని అంటే, ఉపయోగకరంగా ఉండాలంటే మనం దేవునితో సమాధానంగా ఉన్నామో లేదో పరీక్షించుకోవాలి. ఎందుకనంటే కొరింథీ సంఘం చాలా గొప్పదే. అందులో ఉన్నటువంటి జ్ఞానులు కానీ, వారికి ఉన్న వరాలు కానీ మనకు చాలా తక్కువ. వారికి ఉన్నటువంటి పరిశుద్ధత, భక్తి జీవితం మనం పోల్చుకుంటే చాలా తక్కువ. అయినా కూడా అంత గొప్ప ఉన్నత భక్తి జీవితంలో ఉన్నత శిఖరాలు ఎక్కినటువంటి ఆ సంఘం. మీరు కొరింథీ సంఘం 8:7లో ఏమంటాడంటే, మీరు ప్రతి విషయంలోనూ అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మాయడలో ఉన్న ప్రేమ యందును ఎలాగున అభివృద్ధి చెందుతున్నారో అలాగే అన్నాడు. దేవునికి మహిమ. దేవుని బిడ్డల అన్ని విషయాలలో అభివృద్ధి చెందుతున్నటువంటి సంఘమే. కానీ కొన్ని సందర్భాలలో దేవునితో సమాధానం అనేది మిస్ అయింది. ఈ పత్రిక ముగింపులో కూడా చివరికి వచ్చేసరికి అసలు మీలో విశ్వాసం ఉన్నదో లేదో కూడా చూసుకోండి అంటాడు. 2వ పత్రిక 13వ అధ్యాయంలోకి వచ్చేసరికి కొరింథీ సంఘంతో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అక్కడ. కనుక మరి సమయం సద్వినియోగం కావాలంటే మనం ఎప్పుడు కూడా దేవునితో సమాధానకరంగా ఉండాలి. ఇది మొదటి విషయం. సమయం సద్వినియోగం కావాలి. సమయం సద్వినియోగం కావాలంటే ఇంకొక మాట కూడా చూద్దాం రండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక దయచేసి 6వ అధ్యాయంలోనికి మనము వచ్చినట్లయితే 2వ వచనాన్ని, చివరి లైన్ మనకు ఇంపార్టెంట్, కానీ 2వ వచనం
ఒకటి రెండు వచనాలు కలిసినటువంటి ఆ భాగాన్ని చదవండి దయచేసి ఒకరు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని అందరి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణము మృతుల పునరుద్ధానము నిత్యమైన తీర్పు అను పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులగుటకు సాగిపోదాము. ఇది రెండవ వచనం. మనము సమయం సద్వినియోగం కావాలంటే సంపూర్ణులము కావడానికి ముందుకు వెళ్ళాలి. అక్కడ పునాదుల గురించి మాట్లాడారు. యేసుక్రీస్తు కాక 6 పునాదురాలు ఉన్నాయి. మారు మనస్సు, విశ్వాసము, బాప్తిస్మములను గుర్చిన బోధ, హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు అనేటువంటి 6 పునాదిరాళ్ళు ఉన్నాయి. తర్వాత ఇంకో చోట అంటాడు యేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయి అంటాడు. ఇంకొక చోట యేసయ్యతో కలిసి మొత్తం 7 పునాదిరాళ్ళు. అయితే ఇక్కడ ఏమన్నాడంటే సంపూర్ణము అగుటకు మనం ఏం చేయాలంట చెప్పండి. సంపూర్ణులగుటకు సాగిపోవాలి. సమయం సద్వినియోగం కావాలంటే దేవుడితో సమాధానం పడడం మాత్రమే కాదు, సంపూర్ణ సిద్ధి కోసము మనం ఆలోచన చేయాలి. అందుకే మరి అన్నగారు ఎన్నో సందేశాలు సంపూర్ణ సిద్ధి కోసం ఎన్నో అన్నగారు వాక్యం చెప్తా మేము సేవకులు మీటింగ్లో చెప్తుంటారు కదా, నాకు చాలా హ్యాపీ ఉంటుంది అన్నయ్య వాక్యం వినాలంటే. చాలా సంతోషం, నా హృదయం గంతులు వేస్తూ ఉంటారు. అంటే లేఖనాన్ని విరిచే పద్ధతి, అన్వయింపు, పాత నిబంధనలు చెప్పిన విషయాలు కొత్త నిబంధనకి ఎలా మనం లింకప్ చేసి మాట్లాడి చాలా మందికి తెలియదు. ఏదో సేవకులు కాలం గడిపేస్తున్నారంటే, ఏదో వచ్చిన 4 మాటలు 4 ముక్కలు నేర్చుకొని ఎగిరి గంతేసి చెప్పి వెళ్ళిపోతున్నారు అంటే అసలు ఎన్ని విషయాలు బుర్రకెక్కుతున్నాయి, అసలు ఎంతవరకు మనం చెప్పేది మనకెంత అర్థమైంది, విశ్వాసాలకు ఎంతవరకు అర్థమవుతుంది అనేటువంటి అవగాహన లేకుండా చాలా మంది ఉన్నారు. కానీ అన్నగారు వాక్యం చెప్పేటప్పుడు చాలా చక్కనిగా వివరిస్తారనమాట. కనుక అనేక సందేశాలు మీకు వివరించి చెప్తున్నారు. కారణం ఏంటంటే సంపూర్ణ సిద్ధిలోనికి మనం వెళ్ళాలి. బైబిల్ మనం చదివాం కదా, హెబ్రీ పత్రిక 6:2 ఏమన్నాడు? మూలోపదేశాలు మాని సంపూర్ణ సిద్ధులగుటకు సాగిపోండి. మూల ఉపదేశం మాని సంపూర్ణులగుటకు సాగిపోండి అన్నాడు. అంటే సందేశములో మూల పాఠాలే చెప్పుకుంటా ఉండేవాళ్ళు ఉంటారు. బతుకంతా మూల పాఠాలే, భక్తిలో మూల పాఠాలు అవన్నీ వదిలేసి ఇక్కడ ఏమన్నాడు అన్నమాట, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని పక్కన పెట్టేసి ఆ తర్వాత నేర్చుకోవాల్సింది చాలా ఉంది, దాని విషయమే ఆలోచించండి, సంపూర్ణులగుటకు సాగిపోదాం అన్నాడు. కనుక సమయం సద్వినియోగం కావాలంటే విశ్వాసులమైన మనం అందరం కూడా నేను ఏం కావాలి? సంపూర్ణుని కావాలి, సంపూర్ణురాలని కావాలి. ఈ ఆశ మనలో కలిగి ఉంటే ఖచ్చితంగా ప్రభు రాకడలో మనము ఎక్కబడతాం. దయచేసి చూడండి ఎఫ్ఎస్సీ పత్రిక 4:13. తొందరగా ఇంకా కొంచెం స్పీడ్గా అయిపోయింది. మరి నాకు ఇచ్చిన సమయం దాటుగా రెడ్లో వచ్చేసాను. చక్క పరిగెత్తుతాను. 2-3 వచనాలు చెప్పేసి ఇక నేను ముగించుకుంటాను. రండి దేవుడి బిడ్డలారా చూద్దాము. దయచేసి ఎఫ్ఎస్సీ పత్రిక 4:11 ఏమంటున్నాడో చూద్దాం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగుటకు ఆయన ఇలాగున నియమించెను అన్నాడు. 13 కూడా చూడండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించారు. ఎందుకు నియమించను? ఎందుకనండి? ప్రవక్తలు ఎందుకు, అపోస్తలులు ఎందుకు, సువార్తికులు ఎందుకు, కాపరులు ఎందుకు, ఉపదేశకులు ఎందుకు? కారణం ఏంటి అని అంటే చెప్పండి, కారణం ఏంటి? సంపూర్ణులు అవ్వాలి. ఎవరు సంపూర్ణులు కావాలి?
యేసయ్య కావాలా? ఎవరు కావాలి? పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. పరిశుద్ధులు అంటే ఎవరు అనంటే మనమే. ఎవరైతే యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి విమోచించబడి నమ్మి బాప్తిస్మం పొంది రక్షణ పొందారో వారందరూ కూడా పరిశుద్ధులే. ఈ పరిశుద్ధులందరూ కూడా ఏమవ్వాలి అంటే చెప్పండి, ఏమవ్వాలి? పరిశుద్ధులు సంపూర్ణులు. ఏ సంపూర్ణులు కావాలి? క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణత అన్నాడు. కనుక ఇది సమయం సద్వినియోగం ఇంత వరకు ఉంది మన భక్తి జీవితానికి. ఎప్పుడు అవుతాం మనం? యేసయ్యకు కలిగిన సమానమైన సంపూర్ణత. అది ఎట్లా అంటే రేపు పరలోకం వెళ్ళిన తర్వాత దేవదూతలే కన్ఫ్యూజ్ అవుతారు, అసలు యేసయ్య ఎవరు, భక్తులు ఎవరు. ఇప్పుడు క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణత అంటే యేసయ్యకున్న కళ్ళే మనకున్నాయి, యేసయ్యకున్న ధైర్యం మనకుంది, యేసయ్య ఎలా ఉన్నాడో అలాగే మనం ఉన్నాం. అప్పుడు కోటాను కోట్ల ప్రపంచాలలో ఉన్నటువంటి దేవదూతలు పరలోకానికి వచ్చినప్పుడు మనందరినీ చూసినప్పుడు మనం ఇక్కడ ఉంటాం, యేసయ్య ఉంటాడు ఇక్కడ, మనం అందరం నిలబడతాం. వాళ్ళు వచ్చి దిక్కులు చూస్తుంటారు, ఇంతకు యేసయ్య ఎవరు, భక్తులు ఎవరు కనిపిస్తూ జుట్టు పీక్కుంటారు అన్నమాట. కవలు ఉంటారు చూడండి, ఇద్దరు కవలను గుర్తు పెట్టండి, ఆటాడిస్తారు మనల్ని. వాళ్ళు అరే నువ్వు చిన్నోడు పెద్దోడు అంటే చిన్నోడు పెద్దోడని చెబుతాడు, పెద్దోడేమో చిన్నోడు. వాళ్ళు చెప్తే తప్ప మనకు తెలియదు. కాబట్టి క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణత కావాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే అన్నాడు, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక ఏం చేయండి? సద్వినియోగం కావాలంటే మొదట దేవునితో మన సమాధానాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి. రెండవది సంపూర్ణ పురుషులము కావాలి అని చెప్తారు. ఇక 2 వచనాలను కూడా లింకులో నేను చూపించేసి నా సందేశాన్ని ముగించుకుంటాను. రండి ఒకసారి. సమానమైన సంపూర్ణత మనకు కావాలి. మీరు యాకోబు పత్రిక 1:2 చూడండి ఒకసారి. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన యాకోబు భక్త కోటికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము దయచేసి 4వ వచనాన్ని చూద్దాం. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువు లేని వారై ఉండునట్లు చాలు. ఏమన్నాడు? మీరు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? సంపూర్ణులను అనునాంగుడు అన్నాడు. అనునాంగుడు అని అంటే దానికి వ్యతిరేక పదము వికలాంగుడు. కనుక మన జీవితము వికలాంగులలా ఉండద్దు, అనునాంగులుగా ఉండాలి. అంటే మరి సంపూర్ణ సిద్ధికి మనము ఆశపడాలి. వీరి కోసమే కదా ప్రభు ఎదురు చూస్తున్నది. ఎఫెసీ పత్రిక 5:27లో చెప్పింది, వీరి కోసమే కదా. చూడండి ఆ మాట 5:27 అంటున్నాడు దేవుని బిడ్డలారా. ఎఫెసీ పత్రిక 5:27, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను వాటిది మరి ఏదైనను లేక చెప్పండి పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట నిలువ పెట్టుకొనవలెను. కనుక ఎలా? ముడతైనను కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక, ఇది సంపూర్ణ సిద్ధి అన్నారు. కనుక మరి సంపూర్ణం అవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. కనుక సమయం సద్వినియోగం అవ్వాలి అంటే సంపూర్ణ సిద్ధి మీద నేను ఎలాగూ నాకు యేసుక్రీస్తు వారి యొక్క పోలిక ఎట్లా వస్తుంది? యేసుక్రీస్తు వారి యొక్క ఫిజికల్ పోలిక ఉంది, భావోద్రేక పోలిక ఉంది కదా. ఫిజికల్ గా 33 సంవత్సర కాలంలో మనకు ఆయన జీవిత విధానం కనపడింది, ప్రేమ కనపడింది, మాటలు కనపడ్డాయి, ఓర్పు సహనం కనపడింది. తర్వాత యేసు ప్రభు వారి యొక్క భావోద్రేక పోలిక అంటే ఆయన స్పందించిన విధానం మనకు డిఫరెంట్గా ఉంటుంది. బాగా నవ్వాల్సిన చోట మనం ఏడుస్తాము, ఏడవాల్సిన చోట నవ్వుతాం. యేసయ్య అట్లా కాదు, ఎక్కడ ఏడవాలో అక్కడ ఏడ్చాడు, ఎక్కడ నవ్వాలో యేసయ్య నవ్వుతాడు కదా, తెలుసు కదా. ఆకాశమందు చెప్పండి, ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుతున్నాడు, ఆయన నవ్వుతాడండి. ఏది యేసయ్య అంటే విగ్రహం కాదు, ఆయన నవ్వుతాడు, వింటాడు, పక్క నవ్వుతాడు.
మనకంటే నవ్వడానికి జోకులు ఉంటాయి, ఏసఐకి జోకులు ఎవరు ఎట్లా నవ్వుకుంటాడు? జోకుంటారుగా. ఈ మతోన్మాదులు, బుద్ధిహీనులు, లేకపోతే దేవుడు లేడనే వాళ్ళు అంటుంటారు కదా, దేవుడు లేడని, వాళ్ళని చూసి నవ్వుకుంటాడు అనమాట. పిచ్చోడా, ఏం తెలుసు, దేవుడు లేడు అని నువ్వు అంటున్నావు, నేను ఉన్నాను బాబు, నువ్వు సరిగ్గా చూడలేకపోతున్నావని దేవుడు నవ్వుకుంటాడు అనమాట. కనుక ఇలాగన దేవుని యొక్క పోలిక సమానమైన సంపూర్ణత సంఘము కావాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. సంపూర్ణ సిద్ధి కోసం ప్రతి విశ్వాసి ఆశపడాలి. పౌలు అంటాడు, ఇదిగో ప్రతి మనుషుల్ని క్రీస్తు యేసునందు సంపూర్ణుని చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలని నా దర్శనం అంటాడు. పౌలు యొక్క దర్శనం ఏంటంటే, అందరూ భక్తులందరూ క్రీస్తులు కావాలంటే, దేవుళ్ళు కావాలి. మీరు దైవములనియు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవీయలేదా? దేవుని తర్వాత దేవుళ్ళు ఎవరంటే మనమే. కానీ మనం ఒప్పుకోలేము, ఎందుకంటే ఆదాము స్వభావంలో ఉంటుంది కాబట్టి, ఇదేంటంటే నేను దేవుడిని కావడం. కానీ దేవుడు అయితే మనల్ని ఆ విధంగా చూస్తూ ఉన్నాడు కాబట్టి, దేవుని బిడ్డలారా, మరి ఇది సమయం సద్వినియోగం కావాలంటే మనం సంపూర్ణత గురించి ఆలోచన చేయాలి. లేఖనాలు చదువుతూ ఉండగా సంపూర్ణ సిద్ధిలోనికి మనం వెళతాం. సమయం సద్వినియోగం కావాలంటే మనము ప్రార్థన కూడా చేయాలన్నమాట. లేఖనాలను ధ్యానించినప్పుడు సమయం సద్వినియోగం అవుతుంది. దేవునితో సమాధాన పడ్డప్పుడు సమయం ఏమవుతుంది? సద్వినియోగం అవుతుంది. మనము ప్రార్థన చేసినప్పుడు కూడా సమయం సద్వినియోగం. కనుక మరి సమయం వేస్ట్ చేయదు. అది సేవకుడిగా నాకైనా అదే పరిస్థితి. నేను కూడా గంటలు లెక్క పెట్టుకోవాల్సిందే. దేవుడు మా అందరినీ లెక్క అడుగుతాడు. కనుక మరి దినములు చెడ్డవి అనే సంగతి మనకు అర్థమవుతుంది. సమయాన్ని మనం వ్యర్థంగా పోగొట్టవద్దు, సద్వినియోగం చేద్దాం. వాడే జ్ఞాని. సద్వినియోగం చేసుకునేవారు లేఖనాలు నిరంతరం ధ్యానిస్తారు. సద్వినియోగం చేసుకునేవారు సంఘ క్రమాన్ని మనం పాటించాలి. అపోస్తలిక బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుటని యందు ఆది సంఘము ఎడతెగకుంది. 4 బలమైన పునాది రాళ్ళ మీద మరి ఆది సంఘం నిలబడింది. కనుక మనమందరం కూడా ఆలోచన చేద్దాం. ప్రార్థన చేయడం ద్వారా సమయం సద్వినియోగం అవుతుంది. ఆ ప్రార్థన కూడా దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు మనం బైబిల్లో వెతుక్కొని చేసుకోగలిగితే సమయం సద్వినియోగం అవుతుంది. కనుక దేవుని బిడ్డల రాత్రి వేళ మరి దినములు చెడ్డగా ఉంటూ ఉండగా ప్రభువా, మరి దావీదు ప్రార్థన చేశాడు, నా ఆయుష్ తెలపమన్నాడు. నా దినాలు లెక్కించుకోవడానికి నాకు నేర్పించు ప్రభువా, జ్ఞాన హృదయం కలిగించు ప్రభువా అని మోషే ప్రార్థన చేశాడు. ఈ రాత్రి వేళ మనం కూడా ప్రభువుని అడుగుదాం. సమయాన్ని వ్యర్థపరచకుండా, నాయన ఇది మొదలుకొని ఇప్పటికే ఎంతో జాగ్రత్తగా నేను సమయాన్ని మీరు వ్యర్థపరుస్తున్నారని నేను చెప్పట్లేదు, కానీ ఒకవేళ ఎక్కడైనా సమయం వ్యర్థంగా నడుస్తూ ఉంటే దాన్ని కూడా పోగొట్టకుండా జాగ్రత్తగా మనం వాడుకుందాం. సంపూర్ణ సిద్ధిలోనికి వెళదాం. యేసయ్యకు కలిగినటువంటి ఆ సంపూర్ణతలోనికి మనం వెళదాం. దేవుడి మాటలను అన్నింటిలో ఆశీర్వదించునుగాక. మరి సమయాన్ని మరి నేరుగా అలాగే తల్లి వచ్చినట్లయితే చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంఘమా, మరి చక్కని దైవజనులను దేవుడు మనకు ఇచ్చారు. వారి ద్వారా ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ రాత్రి వేళ మరి లేఖనం ద్వారా మరికొన్ని విషయాలు మనకు తెలుపబడుచు ఉండగా, తండ్రి మరి నాయన, నా జీవితంలో నేను కూడా సమయాన్ని జాగ్రత్తగా వాడుకోవడం నాకు నేర్పించు నాయన. ఎలాగో సమయాన్ని వాడితే మరి నాయన సద్వినియోగం అవుతుందో ఇంకా నాతో మాట్లాడండి నాయన. ప్రార్థన చేయడం ద్వారా, లేఖనాలను ధ్యానించడం ద్వారా, సంపూర్ణ సిద్ధి కోసము ఆలోచించడం ద్వారా సమయం సద్వినియోగం అవుతుందని చెప్పావు. అయ్యా, నా జీవితం అలా ఉండడానికి సహాయం చేయండి. అయ్యా తండ్రి, నీకు వందనాలు, వందనాలు వందనాలు వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా తండ్రి, నీకు గల నీ మాట బయలుదేరింది ఆయన. ఈ మాట నీ మాట తండ్రి, ఈ మాటలన్నీ కూడా నాలో మా అందరి హృదయాలలో నీరు కట్టి ఫలింపజేసి అయ్యా మా జీవితాల్లో నీ రాకడ పర్యంతము తండ్రి ఎల్లప్పుడూ జాగ్రత్త కలిగి సమయాన్ని వాడుకోవడానికి మీరు కృపను అందించమని యేసయ్య పరిశుద్ధ నామములోనే వేడుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.